వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, వాడి కొడుకు పప్పుగాడైనా ఇంటికి వస్తాను రే, తాట తీస్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది కాలికి? ఏమైనా ఏం లేబ్బా, 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. రే ఉందిరా నీకు 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తా నీకు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదంతా ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తో జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. బాబు మోసాయో కుత్తే నా బతుకుని బుగ్గి పాలు చేశారు కదా రాని. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. ఏదో మాట్లాడుతున్నావు, వచ్చే దాంట్లో పిచ్చి కుక్క ఏదైనా ఖర్చుందా? ఎందుకంటే నేను నామినేటెడ్ పర్సన్ ని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను. న్యాయస్థానాలకు అపారచితమైన నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. ఓకే అర్థమైంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. వచ్చిందండి వయ్యా. ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుజ్జి, వీడు కొలెస్ట్రాల్ ఎక్కువ. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రాబ్లం ఉంది సార్, ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పినట్టు జరిగిపోతుంది, జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకుని బతకాల్సి వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించుకుంటే మంచిది. తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే స్టేడియం నిండా ఆడియన్స్, నేను జోకేస్తున్నాను వాళ్ళు నవ్వుతున్నారు, నేను జోకేస్తున్నాను. ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి, ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా.